మిత్రమా, ఏమి జరుగుతున్నది? ఏదో జరుగుతున్నది మిత్రమా. అది మాకు నువ్వు తెలియదు, చూచెదము. ఏమిటా కొట్టుడు? ప్రభు, ఈ బండలు వచ్చిన పడుతుంది, పిచ్చ కొట్టుడు పడుతుంది, కింద పడే తొక్కుతుంది, గుండెల మీద అంటుంది, బండ బూతులు తింటుంది. ప్రభు, ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు తప్పు కదూ? ఏంటయ్యా తప్పు? 6 ఏళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ వినకుండా చూస్తున్నాను. ఇంకో 2 వారాల్లో సీరియల్ అయిపోద్ది. ఈలోగా ఈ దొంగ సొంటున్నాను ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మిత్రమా, దేవేంద్రుల వారితో తాతగారు కూడా వచ్చుచున్నారు. ఓ రెచ్చిపోము. ప్రభు, ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు. పాపం ఆ మగుడు పక్క చిక్కి పిచ్చివాడైపోయాడు. కాబట్టి ఈమెను శిక్షించవలసిందే. తప్పు ఈమెది కాదు, అది తీసిన దర్శక నిర్మాతలది. వారు నువ్వు ఈ నరకమునికే వచ్చేదారు, అప్పుడు శిక్షించదు. కింకర ప్రభు, సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టని పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి. ఇంత గడ్డి ఎడికి వెళ్ళేవారు ప్రభు. ఏమైనది? అరటి తొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు. ప్రభు, వాడెవడో భూలోకం నుంచి వచ్చినట్ట. ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా యమ గుద్దులు కుదురుతున్నాడు ప్రభు. వాడి గుద్దులకు దిమాగ్ ఖరాబ్ అయి వీడికి వచ్చి పడ్డాం ప్రభు. ఎవరతడు? ఒక్కసారి పిలిస్తే 3 సార్లు తిరిగాడేంటి మిత్రమా? ఎవరు నీవు? ఇండియా. నీవెవరు? అండపిండ బ్రహ్మాండ యువదండ మహాదండ చండ ప్రచండ అతి భయంకరుండ గదాధరుండ నరకలోక పరిపాలకుండ సర్వప్రాణుల జీవన్మరణ నిబద్ధుండ పాచదరుండ ముక్కంటి ఆజ్ఞాబద్ధుండ సూర్యపుత్రుని మనవండ యువ ఏముండ. ఏమి ఇతను చేసిన పాపము? వచ్చి నరాంతకుడు ప్రభు. ఎంతో మందిని సంపడం కాకుండా ఆఖరి కన్నా కొడుకును కూడా చంపాడు ప్రభు. పుత్ర హత్య. నేను చేసింది ఎంత మాత్రం పాపం కాదు. లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని, డాక్టర్లని చంపాను. చివరికి అవినీతికి పాల్పడిన నా కన్న కొడుకుని చంపాను. దుష్ట శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే. అటులైనా నీవు చేసినది నేరము కాదు, న్యాయము. నీవు చేసినది పాపము కాదు, పుణ్యము. నీ ఉండవలసింది చెట కాదు, సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభలో. కింకరులారా, తాతతో చెప్పి ఇతని శిక్షను రద్దు చేసేదము. సగౌరవముగా స్వర్గమునికి తీసుకుపోము. ప్రభు. ధర్మో రక్షిత రక్షిత. సత్యమేవ జయతే. ధర్మ. తాతల వారు. భేష్ కుమారులారా, భేష్. పూజ్యులకు ప్రణామములు. పూజ్యులకు ప్రణామములు. కుమారా, విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించింది. ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించితివి. అనుభవము లేని మేమెక్కడా? సర్వపాప శిక్షకుండైన మహాతాత గారెక్కడ? వారు ఇక్కడే, మీరు ఇక్కడే. ఏమి నారదా ఈ చిడతల గోల? చెవులు చెల్లులు పడుతున్నవి. అటు తిప్పి కొట్టుకొనుము. చూచుటకు పసికందుల వలె ఉన్నారు. ఆణిముత్యానికి ఆలిచెప్పకు తేడా తెలియని ఈ వయసులో ముత్యము గురించి తెలియను, మరి చిప్పా అనినా? ముందు ముందు మీకే తెలియను. ఇతను పొడగరియే కాదు, గడసరి కూడా. అవునవును. ఏదో మీ అభిమానం. అవును గాని దేవేంద్ర, దగదగ మెరవాల్సిన నీ వజ్రాయుధం వెలవెలబోయిందేమిటి? ఏ నాటి వజ్రాయుధము నానాటికి వన్నె తగ్గి ఎప్పుడైనా అవసరం పడి వాడదమన్నా రుద్దలేక నడుము పడిపోవచ్చున్నది. వీపు కొట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు. నారదా, మనం కూడా త్వరలో యమపురికి పట్టము కట్టవలసిన నీకు మరి కాస్తరము కోసము ఒక కార్యం అప్పగించుతున్నాను. భూలోకమున ఒక జీవి ఆయువు ముగియనున్నది. దైవాంశమును జన్మించిన ఆ జీవి మహాపుణ్యాత్మురాలు. అట్టి పుణ్యాత్మురాలు ప్రాణములను గైకులు వచ్చుటకు మామూలు కింకరులను పంపుట సంప్రదాయము కాదు. అందుకని ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. భూలోకమనినా మాకు కొత్త కదా అన్నగారు. భూలోకము వెళ్ళిన అనుభవం గలవాడను. మనవళ్లతో నేను కూడా వెళ్ళినతో వారికి తోడుగాను ఉందును, తగు సలహాలు ఇస్తును. ఆహా, ఎందులకు గతములో నాతో పాటు వచ్చి నన్ను తిప్పలు పెట్టినది సరకనా? మరల ఈ పసివాడకునా? వెళ్ళనివ్వండి, ముసలాయన ముచ్చట పడుతున్నాడు.
సరే అట్లనే. అన్నగారు గులగుల మనవడా ఏంట ఈ పేటిక జాగ్రత్తగా నీ వద్దనే ఉండనేమో. అటులనే గులగుల మస్తు. మమ్ములను ఆశీర్వదించండి. విజయోస్తు. మగా ఈ రోజు ఏమిటి స్పెషల్? ఈ రోజు అన్ని స్పెషలే అయ్యగారు. రేయ్ భోంచేసేటప్పుడు కూడా చదివేంట్రా? నాన్నగారు మనం ఏమి తింటున్నామో, ఎందుకు తింటున్నామో, తిన్న దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయో, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో, ఎన్ని విటమిన్స్ ఉన్నాయో తెలుసుకుని తింటాం ముఖ్యం. ఎందుకంటే దాని మీరు ఆపండి. వల్ల మావి గారు ఈయనతో పెట్టుకుంటే ఈవేళ మనం భోజనం చేసినట్టే. ముందు మీరు భోజనం చేయండి. మీరు పుస్తకం తినండి. చేస్తున్నది అదే కదా. అమ్మా పార్వతి, ఐశ్వర్య ఎక్కడా? అదేంటి ఆ గోరింటాకు భోంచేసాక పెట్టుకోవచ్చుగా. ఇప్పుడు ఎలా తింటావు? నా చేతులతోనే తినాలా? నాకు తినిపించడానికి ఈ ఇంట్లో ఇన్ని చేతులున్నాయిగా. మన వరాల తల్లికి తాతయ్య ముద్ద. మా కంటి పాపకు నాన్న ముద్ద. మంగా నువ్వు పెట్టవే. నేనమ్మా పెట్టమంటున్నాను కదా. గుడ్డు గర్లకి గుడ్డు. యావండి మిమ్మల్ని చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను. కామసాగం ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? ఈ యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించావు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగ్గుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రా మల్లెపూలు పెట్టుకున్న పిల్లలు నీలో ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా ఏమది? గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు. దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే. గుప్తా, మనము ప్రాణము తీయవలసిన పుణ్యజీవి ఎవరో తక్షణమే తెలుసుకొనవలేను. అవునవును, తాతను అడిగితే చెప్తాడుగా. తాతాజీ, మిత్రుడు పాశము ప్రయోగించవలసిన పుణ్యజీవిని చూపు. మనవళ్ళు మీరు తొందరపడి 2 గడియలు ముందుగా వచ్చి 2 గడియలే కదా. మన 2 గడియలు భూలోక కాలమాన ప్రకారము 2 దినములు. అయినచో ఆ జీవికి భోగాలము దాపరించి ఆఖరి క్షణము సమీపించే వరకు మీకు చూపుట సాధ్యము కాదు. అంతవరకు మా కర్తవ్యం. మిత్రమా, ఆ దేవభామలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఓ చూపు చూసి వచ్చేదమా? తప్పు కుర్రతనపు ఆ చపలత్వమే వద్దు. ఎలాగూ భూలోకము వచ్చింది. పాపాత్ములకు ప్రసిద్ధికెక్కి మన లోకమునకు మిక్కిలి పాపులను పంపిణీ దేశం ఇది. దీని గురించి తెలుసుకొనుట చాలా అవసరము. పోయి తిలకింపుము. లెస్స పలికితివి తాత. మాకు తెలియనిది తెలుపుటకు మీరుంటిరి కదా. పదగుప్తా. అలా ఏమి ఈ భవన నిర్మాణము తిరగేసిన మంచం వలె కోళ్లు పైకి ఉన్నవి. అవును మిత్రమా. దీనిని చార్మినార్ అందరు. అటులనా? ఏమైనది మిత్రమా? చార్మినార్ లో ఏక్ మినార్ గుచ్చుకున్నది మిత్రమా. ప్రతి దానిలోనూ వేలు పెట్టడమేనా? పద.
అలారే ఏమీ బహుళ భవన సముదాయము. దీనిని మానవులు హైటెక్ సిటీ అని ముద్దుగా పిలిచెదరు. దీని ప్రత్యేకత ఏమి తాత? 100 మంది చేయు పనిని కంప్యూటర్ అని ఒక్క యంత్రముతో ఇక్కడ చేయించెదరు. మన లోకమును కూడా కంప్యూటర్ ఉపయోగించిన బాగుండునేమో, ఆలోచించుము. చించెదను అప్పుడు గాని మన వాళ్ళు సమ్మెలు చేసి మనకు తలనొప్పి కాగలరు. ఈ లోకములను పుష్పక విమానములున్నవి. అది మానవులు ప్రయాణించి పుష్పక విమానం. ఏమీ సుందర సరోవరము, బహు చక్కగా ఉన్నది. దీనిని చూచుచుండిన మాకును జలకములాడవలనని కోరిక పుట్టుచున్నది మిత్రమా. వలదు ఇతడ జలకములాడిన గచ్చి పట్టును దురద పుట్టును. ఓహో మిత్రమా, అటు చూడు. అది సరే మనవాళ్ళు, మీరు ఈ భారీ కాయముల నుంచి మామూలు మనిషి కొలతలకు మారిన మరెన్నో చిత్ర విచిత్రములు చూడవచ్చును. అటులనే తాత